ఈ ఎక్స్పైరీ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 10 పాయింట్ల వరకు పాజిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడి నుంచి ఒక 70 పాయింట్లు డౌన్ సైడ్ మూవ్ అవుతూ 24,511 లో ఫామ్ చేసిన తర్వాత ఆ లెవెల్ నుంచి 24,570, 24,520 ఈ 50 పాయింట్ల రేంజ్ లోనే నిఫ్టీ కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. గత 3-4 ట్రేడింగ్ సెషన్ లో నిఫ్టీ నారో రేంజ్ లో కదలాడుతూ ఉంది. నిఫ్టీ చివరికి 13 పాయింట్లు లాపడి 24,583 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 43 పాయింట్లు లాపడి 78,542 దగ్గర క్లోజ్ అయింది. వేరే బ్యాంక్ నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 57,686 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ ఈ రోజు 1.67% నెగిటివ్ గా మూవ్తూ అండర్ పర్ఫార్మ్ చేస్తే ఈ రోజు ఫైనాన్షియల్ సెక్టర్ లో స్టాక్స్ కాస్త అవుట్ పర్ఫార్మ్ చేసినాయని చెప్పుకోవచ్చు. నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ ఈ రోజు 1.57% పాజిటివ్ గా మూవ్ అయింది. ఓవరాల్ గా నిఫ్టీ బ్యాంక్ 0.1% నెగిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ ఐటీ 0.27% పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్స్ ఈ రోజు అవుట్ పర్ఫార్మ్ చేసి 0.52% పాజిటివ్ గా మూవ్ అవుతూ నిఫ్టీ ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో సెక్టార్ అన్ని కూడా ఈ రోజు నెగిటివ్ గా మూవ్ అవుతూ వచ్చినాయి. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ చూడాలంటే ఓవరాల్ గా 3,560 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,739 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,703 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 1:1 గా నమోదైంది. ఇక రేపటి నిఫ్టీ ఎక్స్పైరీకి ఓయూ ప్రొఫైల్ చూడాలంటే కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ కొద్దిగా ఎక్కువగానే అడైనాయని చెప్పుకోవచ్చు. మ్యాక్స్ పెయిన్ 24,600 దగ్గర ఉంటే మాక్సిమం ఓయూ కాల్ సైడ్ 24,600 దగ్గర, మాక్సిమం ఓయూ పుట్ సైడ్ 24,500 దగ్గర. ఇవి నియర్ బై స్ట్రైక్స్. కొద్దిగా వైడ్ గా చూడాలంటే కాల్ సైడ్ 25,000 దగ్గర, పుట్ సైడ్ 24,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. పీసీఆర్ 0.85 గా ఉంటే ఏటీఎం దగ్గర కాల్ అండ్ పుట్ రెండు యాడ్ చేస్తే 147 పాయింట్లుగా వచ్చింది. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 24,583 నుంచి 145 పాయింట్లు అప్ సైడ్ గానీ 145 పాయింట్లు డౌన్ సైడ్ గానీ మూవ్ అయ్యే అవకాశం ఉంది. దాని ప్రకారం చూస్తే రేంజ్ 24,430 నుంచి 24,730 ఈ 300 పాయింట్ల రేంజ్ లోనే కదలాడే అవకాశం కనపడుతుంది రేపు ఎక్స్పైరీకి. ఇక ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ చూడాలంటే ఎఫ్ఐస్ 480 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేస్తే ఫ్రైడే డిఐస్ కూడాను 230 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అనేది ఓవరాల్ గా పాజిటివ్ గా ఉంది ఫ్రైడే రోజున. ఇక చార్ట్ ప్రకారము నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే ఇమిడియట్ సపోర్ట్ 24,500, అది క్రాస్ చేస్తే డౌన్ సైడ్ మూవ్ అయితే 24,430, 400 వరకు కూడాను క్విక్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి 24,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే మనం అలర్ట్ గా ఉండాలి 24,400 వరకు కూడాను. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 24,680 అనేది క్విక్ రెసిస్టెన్స్ అవుతుంది. అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే రీసెంట్ హై అయింది కదా 24,775, అది నెక్స్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇంట్రాడేలో ఏదైనా పాజిటివ్ ట్రిగ్గర్స్ వచ్చి దాన్ని కూడా క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే 24,850 నుంచి 24,950 ఆ 100 పాయింట్స్ రేంజ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.